హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మీ ప్రత్యూష. ఇప్పుడు మనతోనే సీనియర్ జర్నలిస్ట్ అయిన దాము బాలాజీ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, యాంకర్ స్వేచ్ఛ కేసులో నిందితులు ఎవరైతే ఉన్నారో ఈ పూర్ణచంద్ అనే వ్యక్తి, ఇతని పైన స్వేచ్ఛ వాళ్ళ కూతురైతే కేసు పెట్టడం జరిగింది. ఈ పోక్సో కేసు అని పెట్టడం జరిగింది. అసలు ఈ పోక్సో కేసు అంటే ఏంటి? అసలు అతని మీద ఒకవేళ ఈ కేసు పెడితే అతను అరెస్ట్ చేస్తారా? అసలు శిక్ష పడుతుందంటారా? పూర్ణచంద్ర మీద ఎవరు ఊహించని యాంగిల్ ఒకటి బయటకు వచ్చింది. అది మామూలుగా అయితే అందరికి కూడా ఏమనుకున్నారంటే స్వేచ్ఛ ఆత్మహత్యకు పూర్ణచంద్ర కారణం అనేది ఇప్పటి వరకు ఉంది. సో దాన్ని ఏమంటారంటే అబెట్టింగ్ సూసైడ్ అంటారు. అంటే ఆత్మహత్యకి ప్రేరేపణ, ఎవరైనా ఆత్మహత్య చేసుకోవడానికి ఫలానా వాళ్ళు కారణము, ఫలానా వ్యక్తి రాస్తా కూడా ఉంటారు చాలామంది, నా ఆత్మహత్యకు వాళ్ళే కారణం అని. సో అట్లాంటప్పుడు ఏంటంటే అబెట్టింగ్ సూసైడ్ కింద ఒక సెక్షన్ ఉంటుంది. అది 108 బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత 108 సెక్షన్. సో అది వర్తిస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏమైందంటే అనూహ్యంగా పోక్సో కేసు రంగంలోకి వచ్చింది. ఈ మధ్యకాలంలో పోక్సో కేసుల మీద విపరీతంగా చర్చ జరుగుతుంది. కోర్ట్ అనే సినిమా కూడా వచ్చింది. పోక్సో కేసు అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్. అంటే పిల్లలంటే మగైనా ఆడైనా, దీన్ని జెండర్ న్యూట్రల్ లా అంటారు అనమాట. అంటే కేవలం స్త్రీలకే కాదు, మగ పిల్లలు కూడా 18 ఏళ్ళ లోపల మగ పిల్లల్ని ఎవరైనా స్త్రీలు 18-19 ఏళ్ళ దాటిన స్త్రీలు సెక్సువల్గా అబ్యూజ్ చేస్తే వాళ్ళు కూడా ఈ కేసు పెట్టచ్చు. స్త్రీల మీద కూడా పెట్టచ్చు, కొన్నిసార్లు స్త్రీల మీద కూడా పెట్టారు. సో ఇది జెండర్ న్యూట్రల్. అంటే పిల్లల్ని సెక్సువల్ అబ్యూజెస్ నుంచి రక్షించడం కోసం ఈ ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చారు. ఎప్పుడైనా ప్రత్యేక చట్టాలంటే అర్థం ఏంటంటే, ఒకటి ప్రత్యేక కోర్టులు ఉంటాయి, వాటిని త్వరగా విచారిస్తారు. రెండు, ప్రత్యేక చట్టంలో కొంత రిగరస్గా ఉంటాయి రూల్స్. అంటే త్వరగా బెయిల్ రాదు, మిగతా వాటిలో వచ్చినట్టుగా శిక్షలు కూడా కఠినంగా ఉంటాయి. అట్లాగే దీని చుట్టూ ఒక చర్చ కూడా నడిపి అవేర్నెస్ కూడా తీసుకురావాలి. అంటే పిల్లలు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కాన్సెన్సస్ సెక్స్ అంటారు. కాన్సెన్సస్ అంటే ఒప్పందం, వాళ్ళ ఒప్పుకొని, ఒక 18 ఏళ్ళ పాప ఉంది, ఆ పాప ఇష్టపూర్వకంగా ఒక 19 ఏళ్ళ అబ్బాయితో కలిస్తే కూడా అబ్బాయి మీద పోక్సో పెడతారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ పోక్సో కేసు దుర్వినియోగం కూడా అవుతుందనేది చాలామంది చెప్తున్నారు. దీని మీద దుర్వినియోగం ఎలా అవుతుందో కోర్ట్ అనే సినిమా మనకు చూపించింది. అంటే ఇద్దరికీ ఈక్వల్ ఏజే. నిజానికి ఆ అమ్మాయే అబ్బాయిని సెడ్యూస్ చేసింది, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఈ అబ్బాయి మీద పోక్సో పెట్టేశారు. ఇతను నేరస్తుడు అవుతున్నారు. ఇద్దరు ఒకే రకమైన తప్పు చేశారు. ఈ అబ్బాయికి 19 ఏళ్ళు కాబట్టి ఈ అబ్బాయి నేరం చేశాడని పెట్టేస్తున్నారు. ఇంకొన్ని కేసుల్లో ఇద్దరికి 18 ఏళ్ళు ఉన్నప్పటికీ, అమ్మాయే అబ్బాయిని సెడ్యూస్ చేసినప్పటికీ అబ్బాయినే దోషిగా చెప్తున్నారు. సాక్షాత్తు అనేక హైకోర్టు న్యాయమూర్తులే ఈ చట్టం దుర్వినియోగం అవుతుంది, అమ్మాయిల సెక్సువల్ ఏజ్ని 18 నుంచి 16కి తగ్గించండి, ఎందుకంటే ఇవాళ ఉన్న టెక్నాలజీ కానీ ఫోన్లు కానీ వీటి వల్ల అమ్మాయిలు చాలా అడ్వాన్స్గా ఉంటున్నారు. సో చాలాసార్లు అమ్మాయిలే అబ్బాయిల్ని సెడ్యూస్ చేస్తున్నారు. దానికి వాళ్ళకి చట్టం ఇవేమీ తెలియదు. ఆ ఏజ్లో వాళ్ళకి ఎవరు పోక్సో గురించి చెప్పరు. కాబట్టి వాళ్ళు కూడా అమ్మాయే సెడ్యూస్ చేస్తుంది కదా, మనకేంటి సమస్య అన్నట్టుగా ఈ అబ్బాయి ముందుకెళ్తున్నాడు. ఇవన్నీ అయినాక వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఈ అబ్బాయి మీద పోక్సో కేసు పెట్టేస్తున్నారు. ఈ అబ్బాయి జీవితం నాశనం అయిపోతుందని అనేక మంది హైకోర్టు జడ్జిలు కూడా చెప్తున్నారు. కానీ సుప్రీంకోర్టు ఈ విషయంలో లిబరల్గా లేదు. సుప్రీంకోర్టు స్ట్రిక్ట్గా ఉంది. అందువల్ల హైకోర్టులు చెప్తున్నా కూడా పట్టించుకోవట్లేదు. మరోవైపు గవర్నమెంట్ కూడా ఏజ్ని తగ్గించట్లేదు. చాలా దేశాల్లో 15 ఇయర్స్ 16 ఇయర్సే సెక్సువల్ ఏజ్ ఉంది. మన దేశంలో 18 ఇయర్స్. అది ఎప్పుడో పాతకాలం నుంచి వస్తుంది. ఇవాళ మారిపోయింది, టెక్నాలజీ మారిపోయింది, విలువలు మారిపోతున్నాయి, ఎక్స్పోజర్ విపరీతంగా వచ్చింది, ప్రతి సెల్ ఫోన్లో పోర్న్ వచ్చేస్తుంది. సో ఇవన్నీ చూడడం వల్ల ఒక క్యూరియాసిటీ ఉంటుంది ఆపోజిట్ సెక్స్ మీద. కాబట్టి దీన్ని ఏదో వాళ్ళు తెలుసో తెలియకో ఇద్దరు కలిసి ఒక తప్పు చేస్తే మగవాడే బలవుతున్నాడన్న ఇది వచ్చింది. సో ఇప్పుడు ఈ కేసులో ఈ అబ్బాయి మీద పోక్సో ఎందుకు పెట్టారు అంటే, ఈ అబ్బాయి ఒక లెటర్ రాశాడు. ఆ లెటరు 5 పేజీల లెటర్ బయటికి రాశాడు. అంటే ఈ అబ్బాయి ఎందుకు రాశాడు, వాళ్ళ అమ్మ నాన్న, స్వేచ్ఛ వాళ్ళ అమ్మ నాన్న కానీ లేకపోతే చుట్టూ ఉన్న సమాజం కానీ ఈ అబ్బాయి వల్లే స్వేచ్ఛ చనిపోయింది అంటే, స్వేచ్ఛ విక్టిము, ఈ అబ్బాయి పెర్పెట్రేటరు. ఈ అబ్బాయి ఒక దుర్మార్గుడు, ఆమెను స్వేచ్ఛను మోసం చేశాడు, ఆమెను ప్రెజర్ తీసుకొచ్చాడు, పెళ్లి చేసుకుంటాను నమ్మించి ఆమెను శారీరకంగా వాడుకున్నాడని ఒక నెరేటివ్ బయటకు వచ్చింది. దీన్ని కౌంటర్ చేయడానికి నేను అట్లేమీ లేదు, స్వేచ్ఛకి ఓపెనే, నాకు పెళ్ళైందని స్వేచ్ఛకి తెలుసు, నేనేం మోసం చేయలేదు, 2009 నుంచి మేము ఫ్రెండ్స్మి, 2020లో మేము దగ్గరయ్యాము,
కాబట్టి అంతకుముందే ఆ అమ్మాయికి 2 పెళ్ళిళ్ళైనాయి, 2 విడాకులైనాయి, రెండవ భర్తతో పాప ఉంది. నేను 2022 నుంచి పాప బాధ్యత తీసుకున్నాను. ఎందుకంటే 2022లో ఆ పాపని వాళ్ళ తాతయ్య అవ్వ దగ్గర నుంచి తీసుకొచ్చింది స్వేచ్ఛ మా ఇంటికి. సో అప్పటి నుంచి నేను బాధ్యత కన్ని తండ్రి స్థానంలో అమ్మాయికి అన్నీ చేస్తున్నాను. ఈ మధ్య అమ్మాయి మెచ్యూరిటీ కూడా ఒక 5 లక్షలు పెట్టి నేను ఫంక్షన్ గ్రాండ్గా చేశాను. సో అలాగే నేను వాళ్ళిద్దరిని నేను చూసుకుంటున్నాను తప్ప నేనేమి నా బాధ్యతల నుంచి ఎదురు కాలేదు. నా వల్ల అమ్మాయి సఫర్ కాలేదు అన్న. రెండోది ఏంటంటే అమ్మాయి ఆత్మహత్యకు వాళ్ళ నాన్నే కారణం. వాళ్ళ నాన్న ఒక మాట అన్నాడు. ఆ మాట ఏంటంటే, ప్రతి 2 ఏళ్ళకి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇతనే మీ అల్లుడని పరిచయం చేస్తావు, దీనివల్ల నాకు తలదించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. నాకు డబ్బు లేకపోవచ్చు కానీ నేను పీడిఎస్సిలో నాయకుడిగా పనిచేశాను, నాకు గౌరవం ఉంది అని ఆయన హార్ష్గా మాట్లాడడంతో ఈ అమ్మాయి హర్ట్ అయింది. సో దానివల్ల ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందన్న సెన్స్తో అతను లెటర్ రాశాడు. సో దీనికి కౌంటర్గా ఇప్పుడు స్వేచ్ఛ కూతురు అరణ్య రంగంలో దిగి అసలు నన్ను కూడా అబ్యూజ్ చేశాడు అతను, నన్ను కూడా బ్యాడ్ టచ్ చేశాడు కొన్ని పార్టీలు. రెండోది మా అమ్మని నన్ను కలవనీయట్లేదు. ప్రతిసారి ఎప్పుడొచ్చినా మా అమ్మ పక్కన నేను కూర్చోనీయకుండా అతను వచ్చి కూర్చొని నన్ను పక్కకు పంపించేశాడు. మా అమ్మ కూడా ఎప్పుడు చూసినా అతనితో మాటలు, అతనితో చాటింగు, గొడవ పడినా కూడా అతనితోనే చాట్ చేస్తున్నా, నన్ను పట్టించుకునేది కాదు, నన్ను పక్కన పెట్టేశారు వీళ్ళు. రెండోది మా అమ్మ ఉన్నప్పుడు ఇతను నాటకాలు చేస్తుంటాడు, డ్రామా చేస్తుంటాడు, కన్సర్న్గా ఉన్నట్టు, మా అమ్మ లేనప్పుడు వేరే విశ్వరూపం చూపిస్తాడు అన్న యాంగిల్లో అమ్మ మాట్లాడింది. సో అతని వల్లనే మా అమ్మ చనిపోయింది, అతన్ని చెప్పుతో కొట్టాలని ఉంది నాకు, అతను ఉరి తీయాలి అని ఆ అమ్మాయి చాలా మాట్లాడింది. సో ఆ అమ్మాయి కంప్లైంట్ కూడా ఇచ్చింది. ఇప్పుడు 2 రకాల కంప్లైంట్లు కాచిగూడ పోలీస్ స్టేషన్లో ఉన్నాయి. ఒకటేమో వాళ్ళ అమ్మ నాన్న పెట్టిన కంప్లైంట్. అదేంటంటే, ఈ అమ్మ మా కూతుర్ని పెళ్లి చేసుకుంటానని మోసం చేసి శారీరకంగా ఉపయోగించుకున్నాడు అనేది నెంబర్ 1 కంప్లైంట్. నెంబర్ 2, మా కూతురు ఆత్మహత్యకి ఇతనే కారణం అనేది నెంబర్ 2. ఈ 2 కింద వాళ్ళు ఏం చేశారంటే, బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 69 పెట్టారు. 69 ప్రకారం ఎవరైనా ఫాల్స్ హామీలు ఇచ్చి ఒక అమ్మాయితో శారీరకంగా వాడుకొని దాని తర్వాత ఆ హామీని నెరవేర్చకపోతే వాళ్ళకి 10 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది. అబ్బాయి అంటే ఒక అబ్బాయి కలిసి ఉన్నారు కొద్ది రోజులు. ఆ అబ్బాయి ఏం చెప్పాడంటే, నువ్వు కలిసి ఉంటే నేను కొద్ది రోజుల తర్వాత మన ఇద్దరం పెళ్లి చేసుకుందాము అని చెప్పాడు. అమ్మాయి నమ్మింది, ఇతనితో ఉంటే కొంత పెళ్లి చేసుకుంటాడని నమ్మి ఇతనితో ఉంది. కానీ అబ్బాయి పెళ్లి చేసుకోవట్లేదు, అడిగితే నేను చేసుకోను అంటున్నాడు. అప్పుడు ఈ అమ్మాయి కానీ వెళ్ళి కేసు పెడితే ఈ అబ్బాయి మీద ఈ సెక్షన్ పెడతారు 69. సో ఇది కూడా వివాదాస్పదంగా ఉంది. అంటే ఇప్పుడు వీళ్ళు అసలు హామీ ఇచ్చాడో లేదో ఎవరికి తెలుసు? ఆ అమ్మాయి చెప్తుంది హామీ ఇచ్చాడని. అసలు హామీ ఇచ్చాడో లేదో? ఇద్దరు కలిసి ఉంటున్నారు, ఇద్దరి మధ్య అనేక సమస్యలు రావచ్చు. ఆ అమ్మాయికి వేరే వాళ్ళ తప్పేరు ఉండొచ్చు, వీడికి వేరే వాళ్ళ తప్పేరు ఉండొచ్చు, కంపాటబిలిటీ ఇష్యూలు ఉండొచ్చు, ఏదో కారణంతో బ్రేకప్ అయ్యారు. అప్పుడు అతనే ఎందుకు నిందితుడు అవ్వాలి అన్న 10 ఏళ్ళు జైలు శిక్ష అంటే దారుణం కదా అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఇదేంటంటే స్త్రీలను ప్రొటెక్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ చట్టం తీసుకొచ్చారు. ఎందుకంటే ప్రధానంగా స్త్రీలు కూడా క్రైమ్ చేస్తున్నారు, లేదని లేదు, స్త్రీలు కూడా భర్తలను చంపేస్తున్నారు, రకరకాలు జరుగుతున్నాయి. కానీ ఓవరాల్ క్రైమ్ రేట్ చూసుకున్నప్పుడు మనం స్టాటిస్టికల్గా మొత్తం క్రైమ్లో స్త్రీలు చేసే క్రైమ్ ఓన్లీ 6% మాత్రమే ఉంది. మిగతా అంతా 94% మగవాళ్ళు చేసే క్రైమే ఉంది. కాబట్టి ఇప్పటికి కూడా స్త్రీల పురుషుల బాధితులు ఎవరంటే స్త్రీలే బాధితులు ప్రధానంగా. కాకపోతే మీడియా ఒక స్త్రీ క్రైమ్ చేస్తే విపరీతంగా చూపిస్తుంది, మగవాడి క్రైమ్ చేస్తే తక్కువ చేసి చూపిస్తుంది. ఎందుకంటే స్త్రీల క్రైమ్ పెరుగుతుందన్న ఒక నెరేటివ్ బలంగా వెళ్ళిపోతుంది. కానీ డేటా తప్పు చెప్పదు కదా, డేటా చూస్తే స్త్రీల క్రైమ్ చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఈ చట్టం తీసుకొచ్చారు, అందుకని ఇతని మీద అది పెట్టారు. రెండవదేమో అబెట్టింగ్ సూసైడ్ 108. అది అంటే ఈ అమ్మాయి ఆత్మహత్యకు అతను ప్రేరేపించాడు అని. ఎందుకంటే అతనే కన్ఫెస్ చేసినట్టుగా కూడా ఏసీపీ రమేష్ కుమార్ చెప్తున్నాడు. అతనే మొత్తం ఒప్పుకునేశాడు, నా వల్లనే అమ్మాయి చనిపోయింది, నేను అమ్మాయిని బెదిరించాను కూడా. మొన్న అరుణాచలం వెళ్ళి వస్తుంటే ఒక డాబాలో మేము ఆగినప్పుడు ఆ అమ్మాయి మళ్ళీ పెళ్లి చేసుకోమంటే నేను బెదిరించాను, నువ్వు నన్ను ఏమీ చేసుకోలేవు, నా వెనక జోగని సంతోష్ కుమార్ ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, సో నన్ను నువ్వేమి చేయలేవు అని నేను బెదిరించాను. దాంతో అమ్మాయి అప్సెట్ అయ్యి ఆత్మహత్య చేసుకుందని అతనే చెప్పాడని కూడా పోలీసు, అది నిజమా కాదు మనకు తెలియదు. ఎందుకంటే కన్ఫర్మ్ రిపోర్ట్లు అనేవి నమ్మలేము మనం, పోలీసుల వెర్షన్ని నమ్మలేము, ఎందుకంటే అది కోర్టులో తేలాలి. సో అంతవరకు అది ఆరోపణ మాత్రమే, కన్ఫర్మ్ రిపోర్ట్లంతా లీగల్ డాక్యుమెంట్ ఏం కాదు అది.
అది ఓన్లీ ప్రవేశపెట్టడానికి కోర్టులో. కానీ రేపు జడ్జి అడుగుతారు, ఈ కన్ఫైన్ రిపోర్టు నువ్వు వాలంటరీగా ఇచ్చావంటే ఆ అబ్బాయి నేను ఇవ్వలేదు సార్, నన్ను భయపెట్టి వాళ్ళు ఏదో రాసుకొని సంతకం పెట్టమన్నారు, పెట్టకపోతే మీ ఇంట్లో వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు, నేను పెట్టానని చెప్తాడు. సో కాబట్టి అక్కడ చెల్లదు ఇది కోర్టులో. కాకపోతే ఇప్పుడు పబ్లిక్లోకి దీన్ని తీసుకొస్తున్నారు కన్ఫైన్ రిపోర్ట్ అని. సో దీంట్లో రాజకీయ కోణం కూడా ఉంది. నేను దాని మీద సపరేట్ వీడియో కూడా చేశాను. ఏదేమైనా పోక్సో కేసు వల్ల ఈ అబ్బాయికి అయితే బెయిల్ త్వరగా రాదు. అందుకని ఇప్పుడు అతను వాళ్ళ భార్య స్వప్నాన్ని రంగంలో దించి వాళ్ళ భార్య చేత ఒక వీడియో చేయించాడు. మార్నింగ్ నుంచి అది వైరల్ అవుతుంది. పూర్ణచంద్ర భార్య స్వప్న, అది దాని మీద కూడా నేను ఆల్రెడీ మాట్లాడాను. సో ఆమె అసలు స్వేచ్ఛని బ్లాక్మెయిల్ చేసింది, నన్ను కూడా టార్చర్ పెట్టింది. అరణ్యాన్ని బిడ్డలాగా చూసుకున్నాడు నా హస్బెండ్ ఆమె చెప్తున్నంత దుర్మార్గుడు కాదు. ఆ అమ్మాయికి మరి ఎవరు చెప్పిస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, నా హస్బెండ్కి నాకు నా ఫ్యామిలీకి అన్యాయం జరిగింది, ఇప్పుడు నా బిడ్డల పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటని ఆమె మాట్లాడుతుంది. అంటే ఇక్కడ విక్టిమ్ ఇద్దరు స్త్రీలు విక్టిమ్ అయ్యారు. ఒక అమ్మాయి తన జీవితమే పోయింది, ఇంకొక అమ్మాయి తన జీవితం కూడా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయింది, బిడ్డల పరిస్థితి. అతను కూడా బాపుకునింది, అతను జైలుకి వెళ్ళాడు. సో ఇదేంటంటే ఎవరినో ఒకరిని మనం ఇతను దోషి, ఈమె విక్టిము అని చెప్పేయడం సులభం, ఈజీ. ఎందుకంటే మనకు అన్నిటి కూడా ఈజీ సొల్యూషన్స్, ఈజీ సైడ్స్ కావాలి. ఏదో ఒక సైడ్ తీసుకునేస్తే మనకు కంఫర్టబుల్గా ఉంటుంది. కాంప్లెక్స్ ఇష్యూని కాంప్లెక్స్గా చూడడం అనేది మనకు అలవాట్లేదు. సింప్లిఫై చేసేసి ఈమె విక్టిము, అతనేది. మగవాళ్ళందరూ పెర్పెట్రేటర్స్, ఆడవాళ్ళందరూ విక్టిమ్స్. ముస్లిమ్స్ అందరూ పెర్పెట్రేటర్స్, హిందువులందరూ రివర్స్. ముస్లిమ్స్ విక్టిమ్స్, హిందువులందరూ పెర్పెట్రేటర్స్. దళితులందరూ విక్టిమ్స్, అప్పర్ కాస్ట్ పెర్పెట్రేటర్స్. ఇలా ఒక పారామెట్రిక్ దీన్ని తీసుకొచ్చేస్తాం మనం ఈజీగా. కానీ ప్రతి సందర్భంలో అలా ఉండదు. ఒక్కోసారి స్త్రీలు కూడా, ఇప్పుడు ఈ అమ్మాయి డైనమిజం ఉంది, నాలెడ్జ్ ఉంది, తర్వాత ఉద్యమాల్లో పనిచేసింది. ఈ అమ్మాయి ఎందుకు ఒక పెళ్ళైన అతన్ని ప్రెజర్ చేయాల్సిన అవసరం ఉంది? ఆ అమ్మాయి సొంతంగా ఉండలేందా? ఆ అబ్బాయి లేకపోతే బతకలేందా? ఎందుకు ఆ అబ్బాయి మీద అంతగా డిపెండ్ అయిపోయింది? వాళ్ళ పాప చెప్పేదాన్ని బట్టి కూడా అతనితో గొడవ వచ్చినా కూడా అతనితోనే చాట్ చేస్తుంటుందని నన్ను పట్టించుకోవట్లేదంటే తనకు కూడా ఇష్యూస్ ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, తను డీల్ చేయడంలో ప్రాబ్లం ఉంది, తనకు సపోర్ట్ సిస్టమ్స్ లేవు. అంటే మనకు పబ్లిక్ లైఫ్లో చాలామంది పరిచయాలు ఉంటారు, కానీ ఆ మధ్య కవిత దిన 100 గంటల సెల్ ఫోన్ సంభాషణల తర్వాత నీకు నువ్వే మిగులుతావు, నీకు నువ్వే దొరుకుతావు. అంటే మనకు ఉన్నట్టే ఉంటారు, మనం అందరితో మాట్లాడుతూనే ఉంటాం, కానీ ఫైనల్గా మనకు లోన్లీనెస్ ఉంటుంది, మనం షేర్ చేసుకోలేము. ఒక్కోసారి ఏంటంటే అనుభవం వచ్చేసరికి హెన్రీ స్టేట్మెంట్ ఉంటుంది, అనుభవం అనే దువ్వెన చేతికి దొరికేసరికి జీవితం పడతాలు అవుతుందని. అంటే నీకు అనుభవం దొరుకుతుంది కానీ ఆ దువ్వెన నీకు ఉపయోగపడదు. సో అలాగా ఎవరు వేరే వాళ్ళు చెప్తే వినరు. వాళ్ళ ఈఎంఐ గురించి మొన్న కూడా ఒక ఫ్రెండ్ కలిసి, మా వాళ్ళు కూడా చెప్పారు ఆ అమ్మాయికి, నువ్వు ఎందుకమ్మా పెళ్ళైనతో ఇదవుతావు, నీకు ఎప్పటికైనా ఇబ్బంది అని చెప్పారు, కానీ అమ్మాయి వినలేదని చెప్తున్నారు. ఆ అమ్మాయి ప్రాబ్లమ్స్ మనకు తెలియదు, ఆ అమ్మాయి ఏం ఊహించుకుంది, ఆ అమ్మాయి ఏమనుకున్నదో మనకు తెలియదు. ఇప్పుడు జడ్జిమెంట్లు ఇవ్వడం కరెక్ట్ కాదు, కానీ ఈ ఇష్యూ నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనేది ఇంపార్టెంట్. ఎప్పుడైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు దాని నుంచి ఎవరు ఏం నేర్చుకోవాలి అనేది ఇంపార్టెంట్. సో అది ఏంటంటే ఎప్పుడైనా రిలేషన్షిప్స్లో క్లారిటీ ఉండాలి. క్లారిటీ లేకుండా నువ్వేదో ఊహించి, అతను ఒకవేళ హామీలు ఇచ్చాడు కాబట్టి నేనున్నా అంటే హామీ నెరవేర్చకపోతే ఏంటి, వాట్ ఇఫ్ అని అంటే వరస్ట్కి ప్రిపేర్ అయ్యి ఉండాలి మనం ఎప్పుడైనా. ఏ సిచ్యువేషన్లో అయినా వరస్ట్ ఏంటి, ఇప్పుడు వరస్ట్ ఏంటి, వీడు నన్ను పెళ్లి చేసుకోడు అని, కానీ ఈ అమ్మాయి ముందుగానే దానికి ప్రిపేర్ అయినది. పెళ్లి చేసుకోకపోతే కూడా ఇతనితో ఉండొచ్చా లేదా అనేది ముందు డిసైడ్ అవ్వాలి, అంతేగాని గుడ్డిగా నమ్మకూడదు. ఒకవేళ నీకు ఇదేనప్పుడు నువ్వు ముందు విడాకులు ఇచ్చి రారా, అప్పుడు చూద్దామని చెప్పాలి. కాబట్టి అది అంటే ఆ అమ్మాయి తప్ప పని కాదు, మనం ఏం చేయాలి, ఈ స్టోరీ గురించి తెలుసుకున్నాక ఎవరు ఏం చేయాలనే దానికి చెప్తున్నా. అంటే నేను చాలా రిలేషన్షిప్స్ని అనలైజ్ చేస్తుంటా కదా, రిలేషన్షిప్స్లో క్లారిటీ ఉండాలి ఇంపార్టెంట్ ఫస్ట్. అంటే నా నుంచి నువ్వేమో ఆశిస్తాను, నీ నుంచి నేనేమో ఆశిస్తాను, ఇది జరగకపోతే ఏంటి, ఎక్స్పెక్టేషను కాకపోయినా కూడా నాకు ఓకే అంటే వరస్ట్ ఏంటి అనే దానికి ప్రిపేర్ అయ్యి ఉంటే అసలు ఇష్యూస్ రావు. ఎక్స్పెక్టేషన్ వల్ల ఆ ఎక్స్పెక్టేషన్ జరగకపోతే అప్సెట్ అయిపోవడం వల్ల మానసికంగా డిప్రెషన్కి లోన్ అవ్వడం, దీనికి సంబంధించి సపోర్ట్ సిస్టమ్ లేకపోవడం, ఇది నెంబర్ 1. రెండోది ఏమంటే ప్రతి రిలేషన్షిప్ కూడా పవర్ రిలేషన్షిప్. ఎవరో ఒకరు డామినెంట్గా ఉంటారు, ఒకరు వీక్గా ఉంటారు, అది భార్య కానీ భర్త కానీ. ముఖ్యంగా లవ్ స్టోరీలో ఇవి ఎక్కువ ఉంటాయి. లవ్ స్టోరీలో బిగినింగ్ తెలియదు, ఈక్వల్ అనుకుంటాం,
కొద్ది రోజులు పోయి పెళ్ళయ్యో లేకపోతే కలిసి ఉండడం మొదలుపెట్టినాక పవర్ బయటకు వస్తుంది, డామినేషన్ బయటకు వస్తుంది. నీకు ఆ అబ్బాయి నేను ఎందుకు డామినేట్ చేస్తాడు, నువ్వు వల్లరబుల్ అని తెలుసు, నీకెవరు సపోర్ట్ సిస్టమ్ లేదని తెలుసు. ఇప్పుడు ఈ అబ్బాయికి కూడా అంతే, ఈ అమ్మాయికి సపోర్ట్ సిస్టమ్ లేదు, అమ్మ నాన్న ఈ అమ్మాయిని పట్టించుకోవట్లే. 5 ఏళ్ళకి ఈ అబ్బాయితో కలిసి ఉంటే వాళ్ళ అమ్మ నాన్న ఎవరు అబ్బాయి మేము కలుస్తామని వాళ్ళు అన్నారా లేదో తెలియదు, మొత్తానికి కలవలేదని చెప్తున్నాడు వాళ్ళ నాన్న. ఈ అమ్మాయి కూడా పరిచయం చేయలేదు. సో ఈ అమ్మాయికి సపోర్ట్ సిస్టమ్ లేదు, స్ట్రెంగ్త్ లేదు, ఆ అబ్బాయికి ఏమో డబ్బు ఉంది, పొలిటికల్ పవర్ ఉంది, ఆటోమేటిక్గా అబ్బాయి డామినేట్ చేస్తాడు కదా. కాబట్టి